ఇప్పుడు మనము గ్యాస్ సిలిండర్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. మనం సిలిండర్ చేంజ్ చేసే కంటే ముందు ఫస్ట్ ఇలా నాబ్‌ను మన వైపు లాక్కుంటూ పైకి లేపాలి. సో, సిలిండర్ ఖాళీగా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఖాళీగా ఉంటే ఈజీగా లేస్తుంది. ఇక్కడ ఈ డేట్స్ ఏదైతే చూపెట్టారో ఇది మళ్ళీ రీచెకింగ్ కోసము ఎప్పుడు పంపించాలనేది ఈ డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. దాని వెయిట్ కూడా మనకు సిలిండర్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. నెట్ వెయిట్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. మనం ఎప్పుడు కానీ సిలిండర్ రెగ్యులేటర్ అవసరంలో లేనప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. రెగ్యులేటర్ తీసేటప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసేసి పైకి తీయాలి. పైకి తీసి మనం సిలిండర్ మార్చాల్సి ఉంటుంది. రెగ్యులేటర్ ఫిక్స్ చేసినప్పుడు ఏదైనా గ్యాస్ స్మెల్ కానీ గ్యాస్ సౌండ్ కానీ వస్తే అది లీకేజ్ సిలిండర్ అని గుర్తుపట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంట ఎప్పుడు కూడా బ్లూ కలర్ వచ్చేట్టుగా ఉండాలి. సురక్ష ట్యూబ్ 5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. డ్యామేజ్ ఏమన్నా చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా సిలిండర్ కూడా ఎప్పుడు కానీ క్యాప్ పెట్టాలి. సో, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఒకవేళ అనుకోకుండా గ్యాస్ లీక్ అయినా 1906 ఎమర్జెన్సీ నంబర్ కాల్ చేయండి. ఏమాత్రం ఆదుర్త పడకూడదు. మీకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.